హైదరాబాద్ మహానగరంలో వర్షం దంచికొట్టింది. గంట పాటు కురిసిన జోరువానతో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులన్నీ సంద్రం తలపించాయి. రోడ్లపై మోకాళ్లోతు నీరు పారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో జనం నానా కష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వాన కురుస్తుంది. దీంతో నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, మియాపూర్, హైటెక్ సిటీ, చందానగర్, ముషీరాబాద్, లక్డీ కపూర్, సరూర్ నగర్, కోటి, అబిడ్స్, బషీరాబాగ్, ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, బాగలింగంపల్లి, రామ్నగర్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. అటు మాదాపూర్ ప్రాంతంలో వర్షం దంచికొట్టింది. వర్షపు నీటికి రోడ్లు, చెరువులు తలపిస్తున్నాయి. ఇక మెట్రో స్టేషన్, ఐక్య పరిసరాల్లో అయితే ట్రాఫిక్ జామ్ భారీగా అయింది. అటుగా వస్తున్న అంబులెన్స్ అయితే ట్రాఫిక్లు ఇరుక్కుపోయింది. దీంతో ట్రాఫిక్ హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు కొండాపూర్లో రోడ్డుపై నడుము లోతు వరకు వరద నీరు ప్రవహించింది. వాహనాలన్నీ వరద ప్రవాహంలో చిక్కుకుపోయాయి. అటు పాత బస్తీ, బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం కురిసిన వర్షానికి కరెంట్ షాక్తో 2 యువకులు మృతి చెందారు. గాలివానతో రోడ్డుపై తెగిపడ్డ కరెంటు వైర్ల చోటుకు 2 వ్యక్తులు బలైపోయారు. ఆటోలో వచ్చి బయట అడుగు వేయడంతో 2 కుప్పకూలారు. వెంటనే స్థానికులు అప్రమత్తమైన ఫలితం లేకపోయింది. ఆలోపే 2 అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. జాఫర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, అబు అనే వ్యక్తి ఆసుపత్రికి తరలించలోపే చనిపోయాడు. ఈదురుగాళ్ల ధాటికి రామ్నగర్, విఎస్టీ రోడ్, హైదర్గూడ తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ముషీరాబాద్తో పాటు నగరంలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందే తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తగా రాష్ట్రంలో పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తున్న తరుణంలో ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.